మీకు తెలుసో తెలీదో మీరు ఒక ఒక బీఎస్ఎంఎల్టీ లాంటి కోర్స్ చేసిరనుకో, అంటే ఎంఎల్టీ డిఎంఎల్టీ కాకుండా మినిమం చెప్తున్నా, ఒక బీఎస్సీ ఎంఎల్టీ లాంటి కోర్స్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక 60-70% మీరు ఎంబీబీఎస్ చదివినట్టే. ఎందుకంటే మీకు బీఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో అనాటమీ ఫిజియాలజీ అనేది మీకు ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఉంటుంది. అంటే వాళ్ళంత టఫ్గా ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు, కానీ సిలబస్ కానీ లేకపోతే మనకు చదువుకునే అవకాశం కానీ ఆ బుక్స్ కానీ, ఇప్పుడు మనకు ఫిజియాలజీ ఉంది, ఫిజియాలజీ బీఎస్ఎంఎల్టీలో మనం శంభులింగం ఫాలో అవుతాం. ఎట్ ద సేమ్ టైం ఎంబీబీఎస్ వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఓకేనా? అట్లా మనం చాలా సిలబస్ కూడా ఎంబీబీఎస్తో ఈక్వల్గా చదువుకుంటాము. ఇప్పుడు ఎక్సెప్ట్ ఏంటంటే ఈ మెడిసిన్ కానీ, సర్జరీ కానీ, గైనకాలజీ కానీ, మెడ్ సెర్చ్ కానీ, ఇట్లా కొన్ని బుక్స్ మాత్రం మనం చదవము. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు ఏవైతున్నాయో ఇవి కూడా ఆల్మోస్ట్ మనకు అనాటమీ ఫిజియాలజీ చదివినప్పుడు ఇవన్నీ కూడా మనకు టచ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు గైనకాలజీ ఉంది. సో గైనకాలజీ కూడా మనం ఆల్మోస్ట్ రీప్రొడక్టివ్ సిస్టంలో అనాటమీ ఫిజియాలజీలో ఎంతో కొంత మనం చదువుకుంటాం, దానంతా డీప్ కాకపోయినా. ఇప్పుడు సర్జరీ ఉంది, సర్జరీ కూడా నువ్వు అంతో ఎంతో కొంచెం నీకు అనాటమీ ఫిజియాలజీ ఐడియా ఉంటే అది కూడా ఎంతో కొంత అయితే మీకు అనుభవం ఉంటుంది. దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎంఎల్టీ.